కార్యాచరణ ఏం లేదు. ఆ వెబ్ నోట్ వచ్చేదాకా ఈ పోస్టుల గురించి కానీ టైమింగ్ గురించి కానీ ఇక్కడ నుంచి కదిలే లేదు. నైట్ నుంచి ఏమి ఎవరు తిన్నారో తినలేదో దాదాపు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. అన్న 7:30 నుండి అన్న ఇప్పటి వరకు ఎవరు ఇంటికి పోలేదు, హాస్టల్కి పోలేదు, ఎవరు ఫుడ్కి తినలేదు. ఒక్కొక్కరు వేరే వేరే ఏరియా నుండి వచ్చారు ఇక్కడికి. నైట్ అంతా తినే పడుకున్నారు. ఇగో ఇంకా పోవట్లే, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కదలకుండా ఉండడం కొరకే. నిన్న రాత్రి 7:30 నుంచి ఇక్కడ మేము ర్యాలీ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎవ్వరు కూడా తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. కానీ చాలా వరకు అయితే మేము మా తరపు నుంచి అయితే పోరాటం చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వం దిగి రావాలి, మా డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం. గ్రూప్ 1:100 చేస్తాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. అదే మేనిఫెస్టోలో మళ్ళీ గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో పెడతాము అని చెప్పారు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు మేము ఇట్లానే పోరాటం చేస్తూ ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్ నెరవేర్చకపోతే మేము భారీ ఎత్తున ఇంకా ఫర్దర్గా ప్లాన్ చేస్తాము. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ లేదంటే ఆ లైబ్రరీ గ్రూప్లోనో అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉండని, మాకు సంబంధం లేదు. మేము పక్క ప్రణాళికతో ముందు కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. ఎక్కువ తక్కువ అంటే మేము సెక్రటేరియట్కి వస్తాం, లేదంటే రేవంత్ రెడ్డిని ఇల్లే ముట్టడిస్తాం. నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని అయితే నువ్వు గద్దె ఎక్కినవో అదే నిరుద్యోగులు నిన్ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎంత అంటే నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పుడు 5:30 వరకు ఇక్కడ నిరుద్యోగులు ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుని రానియకుండా మేము నిరుద్యోగులం మాత్రమే స్వచ్ఛందంగా ఇక్కడ నిరాహార దీక్షలాగా నైట్ నుంచి పడుకోకుండా ఇక్కడే పాటలు పాడుకుంటూ నినాదాలు చేస్తూ నైట్ నుంచి ఉన్నాం. ఇలాంటి న్యూస్ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంతవరకు స్పందించలేదు. స్పందించకపోయినా పర్లేదు, కానీ మాకైతే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2కు టైం ఇవ్వాలి. గ్రూప్ 3 టైం ఒకటేసారి పెట్టినా సరే కానీ మాకు గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2కు టైం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 మాకు ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయింది. ఇప్పుడు అంత షార్ట్ పీరియడ్లో మాకు అంత సిలబస్ కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం. దానిపైన కొంచెం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ లాస్ట్ సంవత్సరం 5 తగ్గించారు. ఈ సంవత్సరం మళ్ళీ ఎక్సైజ్ ఎస్ఐలో 5 పెంచడం ఎందుకు? అసలు ఎవరు సూచనలు ఇస్తున్నారు? సీఎం గారు మా యొక్క ఈ న్యాయమైనటువంటి కోరికను మీరు తీరుస్తే బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో మీ పార్టీ కోసం మేము కష్టపడ్డాము. మాకు కొన్ని పోస్టులు వేస్తే ఇప్పుడు మేము అప్పటి నుంచి కష్టపడ్డోళ్ళము, ఒక జాబ్ కొట్టుకొని సమాజంలో మా అంతగా మేము ఒక పని చేసుకుంటూ మేము బతకాలని అనుకుంటాం. మేము మీలా అందరిలాగా రాజకీయాలు చేసుకోవాలనట్లేదు. మేము అప్పటి నుంచి కష్టపడ్డాం కాబట్టి కొన్ని పోస్టులు పెంచితే మంచిగా ఒక జాబ్ కొట్టుకొని మా అంతకు మాకు సాధనైనంతలా మేము ఒక సహాయం చేసుకుంటూ సమాజ సేవ చేయాలని చేసుకుంటూ ఉంటాం. ఇదే బల్మూరు వెంకటన్న కానీ, రియాజ్ సార్ కానీ, తీన్మార్ మల్లన్న కానీ, వీళ్ళందరూ ఇప్పుడు తొలి వెలుగు రఘు అన్న కానీ, అసలు ఇలాంటి నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా అన్న 24 అవర్స్ మా చుట్టూ ఉండి మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కరు రావట్లేదు, అసలు స్పందించట్లేదు. వాళ్ళకు ఒక సీటు వచ్చింది, వాళ్ళంతకు వాళ్ళు భక్తులు. ఇప్పుడు ఎవరైనా నిరుద్యోగులను వాళ్ళ సీటు కోసమే వాడుకుంటారు తప్ప మా కోసం ఎవరు రావట్లేదు. ఆ విషయం ఎట్లా అంటే ఇప్పుడు సీట్ వచ్చినంత వరకే మేము సీట్ రాకపోతేనే మాతోటి సీట్ వచ్చినంటే మమ్మల్ని తొక్కి పక్కకు తగినేస్తారు.